గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూట్రీ గైడ్ డైలీ. ఈరోజు ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ మనకి అసలు ఎందుకు అవసరం అంటే, బాడీ రిపేర్ వర్క్ జరగాలంటే ప్రోటీన్ అవసరం. దాంతోపాటు ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వడానికి ప్రోటీన్ చాలా అవసరం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రతి ఆర్గాన్కి కూడా ప్రోటీన్ అవసరం. కానీ మన బాడీలో మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వాలంటే కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి. సో ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రోటీన్ హెల్ప్ అవుతుంది, బిల్డింగ్ బ్లాక్స్ లాగా వర్క్ అవుతుంది. దీంతో పాటు సో కొన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ప్రోటీన్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో అంతేకాకుండా ఏవైనా ఇంజరీస్ అయినప్పుడు, సర్జరీస్ అయినప్పుడు ఫాస్ట్గా రికవరీ అవ్వాలంటే మనం ప్రోటీన్ మంచిగా తీసుకుంటే, సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి, రోజువారీగా శారీరక శ్రమ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళందరికీ కూడాను ప్రోటీన్ మజిల్ రిపేర్కి ఖచ్చితంగా అవసరం. సో దీంతో పాటు హెయిర్, స్కిన్ సో హెల్దీగా ఉండాలన్నా, నెయిల్స్ హెల్దీగా గ్రో అవ్వాలన్నా ఖచ్చితంగా మనకి ప్రోటీన్ కావాలి. సో ప్రోటీన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే సో నీరసం, డల్నెస్. సో ప్రోటీన్ తగ్గడం వల్ల మజిల్ తగ్గిపోతుంది. మజిల్ తగ్గిపోవడం వల్ల మన శరీరం డల్ అయిపోతుంది, యాక్టివ్గా ఉండలేం. సో దాంతోపాటు ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మజిల్ తగ్గడం వల్ల బద్ధకం, నీరసం, సో వీటి వల్ల తిన్న ఫుడ్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. మజిల్ బాగున్న వాళ్ళకి హ్యాపీగా తిన్న ఫుడ్ని, క్యాలరీస్ని ఖర్చు పెట్టడం చాలా ఈజీ అవుతుంది. సో యాక్టివ్గా ఉండగలుగుతారు. యాక్టివ్గా ఉన్నప్పుడు ఖర్చు కూడా పెట్టగలుగుతారు. డల్నెస్, నీరసంగా ఉన్నప్పుడు తిన్న చోటే కూర్చోవడం, ఎక్కువసేపు పడుకోవడం, బద్ధకంగా ఉండడం వల్ల మనం తినే ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీస్ని ఖర్చు పెట్టలేరు. దానివల్ల ఫ్యాట్గా ఎక్కువ కన్వర్షన్ అయిపోతుంది, ఒబెసిటీలోకి వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది. అసలు దేని నుంచి మనకి ప్రోటీన్ వస్తుందంటే మిల్క్, ఎగ్స్, పప్పుధాన్యాలు, చికెన్, ఫిష్, వీటి నుంచి మంచిగా ప్రోటీన్ అందుతుంది. కానీ ఇప్పుడు మనకి అన్నీ కూడాను పొల్యూట్ అయిపోయినాయి. యాక్చువల్గా నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా 30 grams ప్రోటీన్ నేను రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాను. ఇలా ప్రతి పూట కూడా మనం ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ని యాడ్ చేసుకోవాలి. లంచ్లో కావచ్చు, డిన్నర్లో కావచ్చు. మెయిన్గా మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ కన్ఫామ్గా ఉండేటట్టు చెక్ చేసుకొని తీసుకోండి. సో హెల్దీగా లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ.